కూటమి ప్రభుత్వానికి కక్ష సాధింపులు తెలియవని, నేరం చేసిన వారు మాత్రం చట్టం నుంచి ఎప్పటికీ తప్పించుకోలేరని రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ, గిరిజన శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి వెల్లడించారు. VMRDAలో జరిగిన కార్యక్రమానికి హాజరైన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వం చేయని అక్రమాలు, అవినీతి, భూకుంభకోణాలు లేవని వ్యాఖ్యానించారు. తమకు గనుక కక్ష సాధించుకోవాలని ఉంటే తమ నాయకుడు చంద్రబాబును నిష్కారణంగా జైల్లో పెట్టినందుకు జగన్మోహన్ రెడ్డి ఈపాటికే జైల్లో ఉండేవాడని మంత్రి ఘాటుగా స్పందించారు. గత ప్రభుత్వంలో లేని స్కామ్ ఏమైనా ఉంటే చెప్పండి. లిక్కర్ స్కామ్ అడుగుతున్నారు మీరు. శాండ్, ల్యాండ్, మైను, వైను అన్ని స్కామ్లు వాళ్ళ దగ్గరే ఉన్నాయి. ఆ స్కాముల్లో అంటే ఒక్కొక్కటి చిన్న చిన్న ఫస్ట్ చేపలు వచ్చాయి, తర్వాత పెద్ద పెద్ద చేపలు వస్తాయి, తర్వాత తిమింగలాలు వస్తాయి, అన్నీ వస్తాయి. ఎవ్వరు కూడా తప్పు చేసిన వాడు తప్పించుకునే పరిస్థితి అయితే ఉండదు. ఎందుకనంటే మేమైతే కక్షాదింపు చర్యలు చెయ్యం కాబట్టే ఈరోజు దాకా చాలామంది ఇళ్లల్లో ప్రశాంతంగా పడుకుంటున్నారు. అదే వాళ్ళయ్యి ఉంటే తప్పు చెయ్యని వాళ్ళని కూడా మా ముఖ్యమంత్రి వర్యుల్ని 53 రోజులు జైల్లో పెట్టినటువంటి ఏ తప్పు చేయకుండా జైల్లో పెట్టారు. అదే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన మరుక్షణమే నిజంగా జగన్మోహన్ రెడ్డి జైల్లోకి వెళ్ళిపోతాడేమో అనుకున్నాం మేమంతా. కానీ ఆయన ఉన్నతమైన స్వభావం, ఆయన క్రమశిక్షణ, చట్టం తన పని తను చేసుకుపోవాలి, మనం అలాంటి కక్షాదింపు చర్యలు చేయకూడదని ఆయన చేయట్లేదు, మమ్మల్ని చేయనివ్వట్లేదు. కాబట్టి మేము ఆ విధంగానే వెళ్తున్నాం. ఆ లిక్కర్ స్కామ్లో ఎవరున్నారో అందరూ, ఎందుకంటే పక్క రాష్ట్రాల్లో సీఎంలు వాళ్ళకంటే ఇంకా ఇది తీసిపోదు కదా. పక్క రాష్ట్రాల్లో సీఎంలు వెళ్ళారు, పక్క రాష్ట్రాల్లో ఎమ్మెల్సీలు వెళ్ళారు, పక్క రాష్ట్రాల్లో ఎమ్మెల్యేలు వెళ్ళారు. కాబట్టి చట్టం అందరికీ ఒకటే, న్యాయం అందరికీ ఒకటే. ఖచ్చితంగా చర్యలు ఉంటాయి.